గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ అలాగే 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే కొంతమంది విద్యార్థులు 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయి కొంత నిరాశపడుతున్నారు, నిరుత్సాహంలో ఉన్నారు. రైట్, అట్లాంటి విద్యార్థుల కోసం నేను ఈ చిన్ని వీడియోని మీకోసం చేయబడుతున్నాను. ఎస్, మరి ఏం చేద్దాం సార్, 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాం, మేము బాధపడాలా? ఎస్, బాధపడండి, కానీ బాధలోనే పడిపోకండి. రైట్, అట్లాగే కొద్ది కాలం చింతించండి, ఆ చింత నుంచి నేర్చుకోండి, దాని నుంచి బయటపడండి. ఎలాగంటారా, ఒక రైతు తన ఆరుగాలం శ్రమించేప్పుడు ఏం చేస్తాడు? విత్తనాలు వేయగానే కొన్ని విత్తవు, కొన్ని మొలకెత్తవు, అట్లాగే కొద్ది కాలం పెరిగిన తర్వాత రకరకాల చీడపురుగులు దాన్ని ఆవహిస్తూ ఉంటాయి. దాన్ని ఆ రైతు ఎంత కష్టపడి అహోరాత్రులు శ్రమించి ఆ పంటను కాపాడుతాడు, విజయం సాధిస్తాడు. అలాగే జవాన్ని తీసుకోండి, జవాన్ని కూడా మనం ఒక ఆదర్శంగా తీసుకోవచ్చు. తాను ఏం చేస్తాడు? అహోరాత్రులు తను బార్డర్ వద్ద కాపలా కాస్తూ ఉన్నప్పుడు రకరకాల వాతావరణ పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. రైట్, తీవ్రమైన ఎండ, తీవ్రమైన మంచు, రకరకాల బాధలను ఓర్చుకొని కూడా తాను తన యొక్క డ్యూటీని సక్రమంగా నెరవేరుస్తాడు. మరి వారిని ఆదర్శంగా తీసుకొని నీవెందుకు శ్రమించవు? ఎవరి కోసమో కాదు మిత్రులారా, ఇది నీ జీవితం. రైట్, కొద్దిగా వెనకడుగు వేయాల్సి వచ్చింది, బాధపడాల్సిందేం లేదు. దీని నుంచి నువ్వు ఒక పాఠాన్ని నేర్చుకొని నువ్వేం నేర్చుకున్నావో తదుపరి పరీక్షలో చూపించు, విజయాన్ని సాధించు. ఆల్ ద బెస్ట్.